ఇక్కడ ఉంటేనే చెయ్యి ఇట్లా అంటాడు. వరే నీకు వరం ఇస్తున్నాను రా అంటాడు శివుడు. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవః నచేత్ ఏవం దేవః నఖలు కుశల స్పందితుమపి. ఈ చెయ్యి ఇట్లా అనడానికి కూడా రాదండి ఆయనకు, ఆమె లేకపోతే అన్నాడు. ఎంత పెద్ద మాట. నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అందువల్ల తల్లి నీవు ఎటువంటి దానివి. హరిహర విరించాదిభిరపి. హరి ఒక ఆయన మహావిష్ణువు, ఆయన నిరంతరము అమ్మవారిని ఆరాధన చేస్తున్నాడు. ఆమె పేరు లక్ష్మి అన్నాడు. హర ఇంకొక ఆయన శివుడు, ఆయన నిరంతరం పూజ చేస్తున్నాడు ఒక ఆమెకు, ఆమె పేరు ఏమిటయ్యా అంటే గౌరీ అన్నాడు. బ్రహ్మ ఆయన నిరంతరం పూజ చేస్తున్నాడు ఒక అమ్మవారికి, ఆమె పేరు ఏమిటంటే సరస్వతి అన్నారు. హరిహర విరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా. నీకు నమస్కారం చేయాలన్నా, నీకొక స్తోత్రం, నిన్ను కీర్తించాలన్నా పుణ్యం చేయకపోతే వచ్చే పని కాదు. కథం అకృత పుణ్య ప్రభవతి. పుణ్యం చేయని వాడికి ఎట్లా సాధ్యమవుతుంది అమ్మా నువ్వు లేకపోతే అన్నాడు. ఎవరు? మనలాంటి సామాన్యులు కాదు, ఆయన జగద్గురు అయిన ఆచార్య శంకర భగవత్పాదులు. ఆయన ఈ మాట అన్నాడంటే లోకానికి దారి చూపిస్తున్నాడు. ఇట్లుండండి రా, శక్తి లేకుంటే నీవు లేవు అంటే స్త్రీతోనే పురుషుడు, గృహిణి ఉంటేనే గృహం, అది ఇల్లు కాదు అన్నాడు. లేకపోతే అంటే గృహిణి నిద్రపోతే గృహం కాదు, మళ్ళీ గృహిణి ఇల్లు కదా అని హాయిగా పండుకొని ఆమె 9కి నిద్ర లేచింది అనుకోండి, అది గృహం కాదు. మళ్ళీ అమ్మగారికి సూచన, సూర్యోదయాత్ పూర్వం లేవాలి, స్నానం చేయాలి. ఆయన 7కి కానీ లేడండి అంటే ఆయన సంగతి వదిలేయి, నువ్వు లే ముందు. నువ్వు లేస్తే ఆయన కూడా లేస్తాడు. నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు. లేయిరా ఆయన త్వరగా. మన తెలుగువాడు, అందులో తెలుగువాడంటే ఒక పట్టాన మేల్కొనడు. ఎవరో చెప్పి 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 అలారం పెట్టుకొని వాడు 3కు అలారం పెట్టి 4కు పెట్టి 3 సార్లు అలారం ఎందుకురా? ఆ లేచేవాడికి ఒకసారే కదా అలారం పెట్టి మళ్ళీ దాని తల మీద నొక్కి మళ్ళీ వండుకొని మళ్ళీ నొక్కేదానికి పెట్టుకోవడం ఎందుకు అసలు అలారం? అలా రమ్ము అని, అలా తిరిగి రారా అదే అలారం అని. అంటే వాడు అలా దారి ప్రకారం రావాలంటే ఆ మోగుతూ ఉండాలి, మోగిన సమయానికి లేవాలి, అది మంగళధ్వనిలాగా భావించాలి. అలా మన జీవితాలను దిద్దుకోవాలి. మన పులిపాక గ్రామం చాలా గొప్పది. ఎందుకంటే భారతదేశములో ఏ గ్రామమైన గ్రామమే గొప్పది. గ్రామ అంటే సముదాయము అని అర్థం సంస్కృతంలో. అంటే 10 మంది ఎక్కడైతే యోగ్యముగా నివాసము చేస్తారో, ఎక్కడ శివాలయము ఉంటుందో, ఎక్కడ రామాలయము ఉంటుందో అది గ్రామము అన్నారు. రామాలయము శివాలయము అన్ని చోట్ల ఉండాలి. మీరందరూ ఏకకంఠముగా, అందరూ ఏకోన్ముఖంగా ఐకమత్యముతో ఉండండి. గ్రామస్తులందరూ దేవాలయాన్ని ఇంకా అక్కడేదో ఎందుకు కట్టారని అడిగా నేను ప్రదక్షిణం చేస్తున్నప్పుడు. కుంభాభిషేకం చేయడానికి అని చెప్పారు అర్చకులు. చాలా సంతోషిస్తున్నాను నేను. అవన్నీ జరుగుగాక ఈ గ్రామంలో. ఎందుకంటే దేవతా వైభవమే మనకు వైభవము. దేవతకు ఎంత చేస్తే అంత మనకు వైభవం వస్తుంది. నువ్వు ఇంతిస్తే ఆయన ఇంతిస్తాడు. చాలా చిత్రం ఇది. నువ్వు ఇంతే చేయి, నేను ఇంత చేస్తాను రా అని ఉంటాడు ఆయన. ఆ ఇంత చేయడానికి కూడా మనకు మనసు రాదన్నమాట. అబ్బా దేవుడేం పలుకుతాడా, తింటాడా మనం పెడితే అని అన్ని పనికిరాని మాటలు. ఇప్పుడు వాట్సాప్లో జ్ఞానం ఎక్కువైపోయింది మనకు. చూసి వాడెవడో బుద్ధిహీనుడు మాట్లాడతాడు, ఏమండి అక్కడ శివుడి మీద పాలు పోసి వృధా చేయడం ఎందుకంటే అక్కడ ఉన్నారు వాళ్ళందరికీ పాలు పోయొచ్చు కదా అంటే, నువ్వు కాఫీ ఎందుకు తాగుతున్నారా? పాలు అక్కడే పోయొచ్చు కదా రోజు. నువ్వు పెరుగు ఎందుకు తింటున్నావు? అక్కడ పెట్టు. మరి నువ్వేమో కాఫీ తాగాలి, పాలు తాగాలి. అక్కడేమో శివుడికి అయితే క్షీరం ఎందుకు, పాలెందుకు, వృధా అంటావా? నువ్వు తాగొచ్చా? కడుపులోకి పోస్తే ఏమన్నా నీకు యోగ్యత ఉందా? వృధా అయ్యేదే కదా అది. మరి పాలెందుకు కాఫీగా పోస్తున్నావు? ఒకసారి కాఫీ అని, టీ అని రకరకాల పేర్లు పెట్టుకుని అన్ని నింపుతున్నావు కదా, ఎందుకు? వాడు అది ప్రశ్నించుకోడు. మనకు ధర్మశాస్త్రం చెప్తాడు వీడియో పెద్ద పండితుడిలాగా వచ్చి.